సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం ప్రధానమంత్రి మోదీ. ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ మరి సంచలన ప్రకటన చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని త్రివిధ దళాలతో జరిగినటువంటి భేటీలో వెల్లడించారు. భారత సైన్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని కూడా మరి పహల్గాం ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇస్తామని పేర్కొన్నట్లు తెలుస్తూ ఉంది. ఎలాంటి జవాబు ఇవ్వాలో టైం ప్లేస్ కూడా భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని కూడా మోదీ వెల్లడించారు. నిజంగా గ్రేటు. నిజంగా ఇది శుభపరిణామమే వాస్తవం చెప్పాలంటే. అంటే నిజంగా ఎంత దుర్మార్గులంటే అటు పాక్ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు సమస్య వచ్చింది, భారతదేశానికి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఆల్మోస్ట్ మన సైన్యం చాలా పకడ్బందీగా ఉంటారు, టెరిఫిక్ కూడా ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకు పెద్దగా ప్రమాదం అయితే లేదు. కానీ ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండవలసిందిగా కూడా మరి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కోరుతూ ఉన్నది. ఎందుకంటే జాగ్రత్తగా లేకపోతే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉండవు, ఎక్కడ జరుగుతాయో ఏమవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే గతంలో మనం చూసినాం, లుంబిని పార్క్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ పేలుళ్ళ కేసు కావచ్చు, కోటిలో చాట్బండాకు సంబంధించినటువంటి పేలుళ్ళు కావచ్చు మనం చూసినాం. ఈ యుద్ధం ముగిసేంత మట్టుకు తెలంగాణ ప్రజానికం గుంపులుగా ఒక ప్లేసులో ఉండకండి. దయచేసి ఒక ప్లేసులో గంటల తరబడి వెయిట్ చేయకండి. వెంటది వెంట ఎక్కడి నుంచి అయినా షిఫ్ట్ అవ్వకుంటే వెళ్ళిపోండి దయచేసి. అటువైపు ఖచ్చితంగా కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పేసి కూడా వీకేఆర్ టీవీ మరి తాజా వార్తల తాజా ముచ్చట్లలో మనం ఆల్రెడీ అందరికి కూడా ప్రాధేయపడతా ఉన్నాం. దయచేసి అటువైపు కూడా ఆలోచించవలసిందిగా కోరుతాం.